అసలు ఈ కార్పొరేట్ ట్యాక్స్ వ్యవహారం ఉందే అదొక పెద్ద చిట్టడవి లాంటిది. ఎటు చూసినా రూల్స్, రెగ్యులేషన్స్, ఎప్పుడు ఏ సవాలు ఎదురవుతుందో చెప్పలేం. మరి ఇంత క్లిష్టమైన దారిలో పెద్ద పెద్ద కంపెనీలను సేఫ్గా ముందుకు నడిపించే ఒక స్పెషలిస్ట్ ఉంటారు. ఈరోజు మనం వాళ్ల గురించి, వాళ్ల పని గురించి లోతుగా తెలుసుకుందాం. మొదలు పెడదాం. ఒకసారి ఊహించుకోండి, కొన్ని వందల కోట్ల టర్నోవర్ చేసే ఒక పెద్ద కంపెనీ. వాళ్ళకి సడన్గా ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. అందులో భాష చూస్తే అస్సలు అర్థంకాదు, అంత క్లిష్టంగా ఉంటుంది. చూడటానికి అదో మామూలు ఉత్తరంలాగే అనిపించొచ్చు, కాని నిజానికి అదొక పెద్ద ఫైనాన్షియల్ తుఫానుకి మొదటి హెచ్చరిక అన్నమాట. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ బేసిక్స్ చూద్దాం. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇండియాలో ఉన్న రకరకాల ఇండైరెక్ట్ ట్యాక్సులన్నిటినీ కలిపి తీసుకొచ్చిన ఒకే ఒక్క సిస్టమ్ ఇది. చెప్పాలంటే ఇది బిజినెస్లు పనిచేసే విధానాన్నే మార్చేసింది. కానీ దాంతోపాటే కొత్త కొత్త తలనప్పులు, సవాళ్లు కూడా మొదలయ్యాయి. సరే, మరి ఆ ప్రమాదాలేంటో చూద్దాం. ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా లెటర్ వచ్చిందంటే దాన్ని లైట్ తీసుకోవడానికి అస్సలు లేదు. అది ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీకే పెద్ద దెబ్బ కొట్టొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పేర్లు చూడండి: SCN, DRC01, ASMT10. ఇవేవో కోడ్ వర్డ్స్ అనుకోవద్దు. ఇవన్నీ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపే సీరియస్ వార్నింగ్స్. ఒకటి, ఎందుకు సరిగ్గా పన్ను కట్టలేదు అని అడుగుతుంది. ఇంకొకటి, లెక్కల్లో తేడాలున్నాయని చెప్తుంది. ప్రతి నోటీస్ వెనుక ఒక పెద్ద కథ, ఇంకా చెప్పాలంటే తీవ్రమైన పరిణామాలుంటాయి. ఇవి నిజమైన లీగల్ ఛాలెంజ్లు. అవును, కరెక్ట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. ఒక్క చిన్న తప్పు జరిగినా లేదా సరైన టైంకి సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా కంపెనీలు కోట్లల్లో ఫైన్లు కట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ దెబ్బకి కంపెనీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుంది. అయితే మరి ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడటమెలా? ఇక్కడే అసలు స్పెషలిస్ట్ ఎంట్రీ ఇస్తారు. ఈ ఫీల్డ్లో అపారమైన నైపుణ్యమున్న ఎక్స్పర్ట్ అన్మాట. అసలు ఎవరి జీఎస్టీ లిటిగేషన్ స్పెషలిస్ట్ అంటే, వీళ్ళు కేవలం అకౌంటెంట్లు కాదు, అలాగని కేవలం లాయర్లు కాదు. వాళ్లలో ఈ రెండూ ఉంటాయి. అకౌంటింగ్లో పట్టుండాలి, ట్యాక్స్ చట్టాలన్నీ తెలిసుండాలి. అంతకన్నా ముఖ్యంగా అధికారులతో ఎలా మాట్లాడి నెగ్గాలో తెలిసిన ఒక స్ట్రాటజిస్ట్ కూడా ఉండాలి. ఈ 3 స్కిల్స్ కలిస్తేనే ఒక స్పెషలిస్ట్ తయారవుతారు. ఇలాంటి ఎక్స్పర్టీజ్ ఒక్కరోజులో వచ్చేది కాదు, దానికి ఏళ్ల అనుభవం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రొఫైల్ జర్నీనే చూడండి. 2006లో ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో అకౌంటెంట్గా మొదలైంది ప్రయాణం. ఆ తర్వాత 2016 దేశం మొత్తం వ్యాట్ నుంచి జీఎస్టీకి మారుతున్న కీలకమైన సమయం. ఆ ట్రాన్సిషన్ని మేనేజ్ చేశారు. అక్కడ్నుంచి 2018 కల్లా ఒక ఫుల్ టైం జీఎస్టీ కన్సల్టెంట్గా మారారు. అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు ఒక గ్లోబల్ కంపెనీకి జీఎస్టీ లిటిగేషన్ హెడ్గా ఉన్నారు. చూసారా, ఈ సుదీర్ఘ ప్రయాణమే వాళ్లని ఈరోజు ఒక ఎక్స్పర్ట్గా నిలబెట్టింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ నైపుణ్యం ఏదో ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదు. మ్యానుఫ్యాక్చరింగ్లో ఆడిట్స్ హ్యాండిల్ చేయడం దగ్గర్నుంచి ఇంజనీరింగ్ సెక్టార్లో 500 కోట్ల భారీ ప్రాజెక్టులను చూసుకోవడం వరకు, సిమెంటు, ఎడ్యుకేషను, పబ్లిక్ సెక్టార్, ఇలా ప్రతి ఫీల్డ్లోనూ వీళ్ళ అవసరం ఉంటుంది. ఎందుకంటే జీఎస్టీ చట్టం ఒకటే అయినా ప్రతి ఇండస్ట్రీలో దాన్ని అప్లై చేసే తీరు వేరుగా ఉంటుంది. ఓకే, ఇంతకీ ఈ ఎక్స్పర్ట్స్ సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తారు, వాళ్ల దగ్గరుండే టూల్స్, టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ మేనేజ్మెంట్లో బేసిక్గా 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి కంప్లయన్స్, అంటే అసలు సమస్య రాకుండా ముందు జాగ్రత్త పడటం. రెండోది లిటిగేషన్, అంటే ఒకవేళ సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడం. మన స్పెషలిస్ట్కి ఈ రెండిటి మీద పట్టు ఉన్నా వాళ్ల అసలైన స్పెషాలిటీ మాత్రం లిటిగేషన్లోనే. చెప్పాలంటే రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో పోరాడటంలో అన్మాట. ఒక నోటీస్ రాగానే వాళ్ల ప్రాసెస్ చాలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్, ఆ నోటీస్ని అక్షరం అక్షరం విశ్లేషిస్తారు. అందులో ఏముంది, డిపార్ట్మెంట్ ఏమడుగుతోంది అని డీప్గా డైవ్ చేస్తారు. సెకండ్ స్టెప్, ఫ్యాక్ట్స్, చట్టం ఆధారంగా ఒక పక్కా రిప్లై తయారు చేస్తారు. ఆ తర్వాత అధికారుల ముందు కంపెనీ తరఫున వాదనలు వినిపిస్తారు. ఫైనల్ గోల్ మాత్రం ఒక్కటే, కంపెనీకి ₹1 కూడా నష్టం రాకుండా కేస్ క్లోజ్ చేయడం. ఇదొక చెస్ గేమ్ లాంటిది. ప్రతి మూవ్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి. మాటల్లో చెప్పడం ఈజీనే, కానీ ఈ స్పెషలిస్ట్ నైపుణ్యం యొక్క అసలు వాల్యూ ఏంటో నంబర్స్లో చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ పని వల్ల కంపెనీకి ఎంత ఇంపాక్ట్ కలిగిందో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు
వాళ్ళ ఎక్స్పీరియన్స్ 14 పైగా అంటే మాటలు కాదు. ఈ సుదీర్ఘకాలంలో ట్యాక్స్ సిస్టంలో ఎన్ని మార్పులు వచ్చాయో చూశారు, ఎన్నో క్లిష్టమైన కేసులను డీల్ చేశారు. ఈ అపారమైన అనుభవమే వాళ్ళ అతిపెద్ద బలం. ఇది కేవలం డిఫెన్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు అటాక్ కూడా. అంటే డిపార్ట్మెంట్కి కట్టాల్సిందానికన్నా ఎక్కువ కట్టేసినప్పుడు ఆ డబ్బునే తిరిగి రాబట్టడం కూడా వీళ్ల పనే. ఒక కంపెనీ కోసం 10 కోట్లకు పైగా జీఎస్టీ రీఫండ్ సాధించి పెట్టారంటే వాళ్ల స్ట్రాటజీ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నంబర్ వాళ్ల సక్సెస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 2019 నుంచి 2024 మధ్య హ్యాండిల్ చేసిన కీలకమైన జీఎస్టీ ఆడిట్స్లో కంపెనీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క నెగటివ్ ఆర్డర్ కూడా రాలేదు. అంటే ప్రతి కేసును విజయవంతంగా క్లోజ్ చేశారన్నమాట. ఇంతకంటే పెద్ద సక్సెస్ స్టోరీ ఏముంటుంది? అందుకే కదా వీళ్ళని కేవలం ఒక ఎంప్లాయీలా చూడరు. కంపెనీ టాప్ మేనేజ్మెంట్కి అంటే సిఎఫ్ఓలు, డైరెక్టర్లకు వీళ్ళొక ట్రస్టెడ్ అడ్వైజర్. కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద ఫైనాన్షియల్ నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా వీళ్ళ సలహా తీసుకుంటారు. ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనం ఒక పెద్ద ఎకనామిక్ ట్రెండ్ని అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే మనం ఇప్పుడు హైపర్ స్పెషలైజేషన్ అనే ఒక కొత్త యుగంలో ఉన్నాం. చూడండి, టెక్నాలజీ, గ్లోబలైజేషన్, నిమిషానికోసారి మారే రూల్స్, వీటి వల్ల ప్రతి ఫీల్డ్ చాలా కాంప్లెక్స్ అయిపోతోంది. సో ఈ కాంప్లెక్సిటీని అర్థం చేసుకుని దారి చూపించగల స్పెషలిస్టులకు డిమాండ్ ఓ రేంజ్లో పెరుగుతోంది. పైపైన నాలెడ్జ్ సరిపోదు, డీప్ ఎక్స్పర్టీజ్ ఉన్నవాళ్లే కావాలి. అందుకే ఇలాంటి స్పెషలిస్టులను మనం కేవలం ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్లుగా చూస్తే పొరపాటే. వాళ్ళు అంతకు మించి కంపెనీని ఫైనాన్షియల్ రిస్క్ల నుంచి కాపాడే స్ట్రాటజిక్ రిస్క్ మేనేజర్లు. వాళ్ళు చేసే పని కంపెనీ వాల్యుయేషన్ని, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు తెరవెనుకే ఉన్న వాళ్ల ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ జీఎస్టీ లిటిగేషన్ స్పెషలిస్ట్ లాగే మనకు కనిపించకుండా తెర వెనుక ఉండి ఈ మోడర్న్ వరల్డ్ సాఫీగా నడవడానికి హెల్ప్ చేస్తున్న ఇలాంటి ఇన్విజిబుల్ ఎక్స్పర్ట్స్ ఇంకెంతమందున్నారో ఒక్కసారి ఆలోచించండి.